హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ముఖ్యంగా మన రైతు సోదరులందరికీ కూడా ఒక మంచి గుడ్ న్యూస్. సో ఇప్పటి వరకు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి మీరు చాలా రకాల అప్డేట్స్ అనేటివి విని ఉంటారు. ఆల్రెడీ మన ఛానల్లో కూడా నేను మీకు పోస్ట్ చేశానండి. సో అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఎలిజిబుల్ లిస్ట్ అనేది అంటే మన యొక్క స్టేటస్ చెక్ చేసుకునేందుకు అన్నదాత సుఖీభావ వెబ్ పేజ్లో అయితే సో లిస్ట్ అనేది అప్డేట్ అయితే అయిపోయిందనమాట. ఈ నెల 20వ తేదీ లోపల అగ్రికల్చర్ అసిస్టెంట్ గారి దగ్గర ఉన్నటువంటి లిస్ట్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క పేర్లను ఎవరైతే అప్రూవల్ లిస్ట్లోకి అయితే మార్చారో వారందరికీ కూడా అన్నదాత సుఖీభావ పథకం అనేది రావడం జరుగుతుంది. సో అయితే మీకు తాజాగా నేను వీడియో అయితే చేశాను. సో చాలామంది కూడా చూశారు, మంచి రెస్పాండ్ ఇచ్చారనమాట. సో పూర్తి స్థాయిలో అన్ని జిల్లాల వెబ్సైట్స్ అనేటివి సో అన్ని జిల్లాల లిస్ట్ అనేది ఓపెన్ అయినప్పుడు తప్పకుండా వీడియో అనేది చేస్తానని చెప్పాను. సో ఈ వీడియోలో నేను మీకు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన నిధులు ఎంత అమౌంట్ మొదటి విడత పేమెంట్ అనేది రిలీజ్ కావడం జరుగుతుంది, అదేవిధంగా ఇక్కడ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి మొదటి విడత లబ్ధిదారుల యొక్క లిస్ట్ ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది నేను మీకు ఈ వీడియోలో సమాచారం అయితే అందిస్తాను. తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి కొత్త గైడ్లైన్స్ కూడా వచ్చే ఉన్నాయి. వాటన్నిటిని కూడా ఈ వీడియోలో 1 by 1గా క్లియర్గా మీకు చదివి వినిపిస్తాను. సో ఇక వివరాల్లోకి అయితే వెళ్లే ముందు మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అలానే వీడియోకి లైక్ చేయండి గట్టిగా. సో మీరు లైక్ చేస్తే చాలామందికి ఈ సమాచారం అనేది రీచ్ అవుతుంది. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ముఖ్యంగా నేను అన్నదాత సుఖీభావ అండ్ పిఎం కిసాన్కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్ పేజ్లో అయితే ఉన్నాను. సో మీరు ఆల్రెడీ చూస్తూ ఉన్నారనమాట. సో చాలా బాగా డిజైన్ చేస్తున్నారండి వెబ్ పేజ్. సో ఈ వెబ్ పేజ్లో వచ్చేసి మన యొక్క స్టేటస్ తెలుసుకునేందుకు నో యువర్ స్టేటస్ అంటే మీకు ఈ అన్నదాత సుఖీభావ పథకం అనేది వస్తుందా రాదా అనేది మీరు తెలుసుకోవచ్చు. ముందుగా అయితే రైతుకు సంబంధించినటువంటి ఆధార్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. సో నేను ఆల్రెడీ కాపీ చేసి పెట్టుకున్నాను. సో ఎంటర్ అయితే చేశాను అనమాట. నెక్స్ట్ ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఎల్లోలో ఉన్నటువంటి ఈ యొక్క అక్షరాలు ఏవైతే ఉన్నాయో వాటిని క్యాప్చా అంటారు. ఆ క్యాప్చా ఏదైతే ఇచ్చి ఉన్నారో అదే ఎంటర్ చేయాలి. A6RL7U. సో ఇదే కదా క్యాప్చా. సో ఇది ఎంటర్ చేసేసిన తర్వాత సెర్చ్ మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేయగానే ఈ విధంగా డీటెయిల్స్ అనేవి ఓపెన్ అవుతున్నాయి చూడండి. సో ఇక్కడ ఏం చెప్పారు, సో రీమార్క్స్లో వెరిఫైడ్. ఈ వెరిఫైడ్ ఎవరు చేస్తారంటే మీ యొక్క సచివాలయంలో ఉన్నటువంటి అగ్రికల్చర్ అసిస్టెంట్ గారు సో వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేసేసారు. సో తర్వాత ఏం చేసింది, సో మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ గారికి అయితే స్టేటస్ అనేది అప్డేట్ కావడం జరిగింది. సో వాళ్ళు కూడా అప్రూవల్ అయితే ఇచ్చేసారు. సో ఈ విధంగా మీరు చెక్ చేసుకున్నప్పుడు మీ యొక్క స్టేటస్ అనేది ఈ విధంగానే ఉండాలి. వెరిఫైడ్ లేదా సక్సెస్ అని లేదా లేకపోతే కంప్లీటెడ్ లేదా సో ఇలా చాలా రీమార్క్స్ అనేవి పెడతారు. అంటే సక్సెస్ అయినట్టు అంటే వీళ్ళకి అన్నదాత సుఖీభావ ఓకే ఇవ్వచ్చు అని వెరిఫికేషన్ చేసినట్లు అనమాట. సో ఇతనికి పొలం ఉంది, ఇతను పంట పండిస్తున్నాడు అని మీ యొక్క అగ్రికల్చర్ అసిస్టెంట్ గారు రీమార్క్స్లో వెరిఫైడ్ అని ఇస్తారు. సో MAO అంటే మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్ గారు అయితే సో అప్రూవల్ ఇస్తారు. సో వీరిద్దరి ఆధ్వర్యంలో అయితే మీకు అప్రూవల్ అనేది రావాలి. అప్పుడే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన మొదటి విడత పేమెంట్ అనేది రిలీజ్ కావడం జరుగుతుందన్నమాట. ఓకేనా, ఇక్కడ వరకు క్లియర్. ఏ విధంగా చెక్ చేసుకోవాలి అంటే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి సో లబ్ధిదారుల యొక్క లిస్ట్లో మా పేరు ఉందా లేదా అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది ఈ విధంగా అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించినటువంటి మొదటి పేమెంట్ ఎంత వస్తుంది అని అడిగినట్లయితే సో మొదటి విడత పేమెంట్ అనేది సో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వము 14,000 రూపాయలు ప్లస్ 6,000 రూపాయలు పిఎం కిసాన్ నిధులు. ఇక్కడ అఫీషియల్ వెబ్ పేజ్ కూడా అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ అని మెన్షన్ చేశారు కాబట్టి సంవత్సరానికి 20,000 రూపాయలు 3 విడతలు అయితే ఇవ్వబోతుంది. ఓకేనా, ఈ 3 విడతల్ని డివైడెడ్ బై 20,000 అంటే 20,000 డివైడెడ్ బై 3 కనుక చేసినట్లయితే 6,666 రూపాయలు అనేది రావడం జరుగుతుంది. సో ఈ అమౌంట్ అనేది మొదటి విడత పేమెంట్ కింద అయితే రిలీజ్ కావడం జరుగుతుంది అనమాట. సో లబ్ధిదారుల యొక్క ఖాతాల్లోకి అయితే విడుదలవుతుంది. ఎవరైతే అకౌంట్కి EKYC అప్డేట్ చేసి ఉంటారో అదేవిధంగా NPC అనేది లింక్ చేసుకొని ఉంటారో సో వారందరి ఖాతాల్లోకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ యొక్క డబ్బులు అనేటివి పడడం జరుగుతుంది అనమాట. ఇక్కడ వరకు క్లియర్. డబ్బులు ఏ తేదీన పడతాయి అనేది కూడా ఇప్పుడు నేను మీకు చెప్తాను. సో జూన్ నెల 12వ తేదీన అయితే ఈ పథకానికి సంబంధించిన నిధులు అనేటివి రిలీజ్ చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు రీసెంట్గా జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో కూడా మాట్లాడడం జరిగిందనమాట. సో మహానాడు కార్యక్రమం అనేది జరగబోతుందండి. ఈ మహానాడు కార్యక్రమం ఎప్పుడైతే జరుగుతుందో ఆ తేదీన మనకు అఫీషియల్గా అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి సో గైడ్లైన్స్తో ఉన్నటువంటి అబ్స్ట్రాక్ట్ అనేది రిలీజ్ చేసేసి సో అందులోనే డేట్స్ అనేటివి కన్ఫర్మ్ అయితే చేయబోతున్నట్లు సమాచారం.
సో అయితే ఫ్రెండ్స్ ముందుగా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం అనేది ఎవరికి వస్తుంది అనేది మనం కొంత సమాచారాన్ని అయితే సేకరించాము. సో దాన్ని కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను, చూడవచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ అంటున్నారు. అదేవిధంగా అటవీ భూ హక్కుదారులకు కూడా వర్తింపు అనేది ఉంటుందని చెప్తున్నారనమాట. అయితే ఇక్కడ ముఖ్యంగా మీరు గమనించినట్లయితే 20వ తేదీలోగా అర్హుల జాబితాలు సిద్ధం చేయాలన్న ప్రభుత్వం అనుకున్నట్లుగానే అన్ని జిల్లాలకు సంబంధించిన ఈ యొక్క అగ్రికల్చర్ అసిస్టెంట్లు, ఎంఏఓలు వీళ్ళందరూ కూడా ఈ యొక్క వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేసి లిస్ట్ని అయితే అవైలబుల్లోకి అయితే తీసుకొచ్చారు. మీరు కూడా చెక్ చేసుకోండి. నేను వీడియో స్టార్టింగ్లో అయితే చెప్పి ఉన్నాను ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది. సో అయితే ఫ్రెండ్స్ ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం అనేది ముఖ్యంగా పట్టా ఉన్నటువంటి రైతులకే రావడం జరుగుతుందని చాలామంది కూడా అపోహపడుతున్నారు. ఇక్కడ పట్టా లేకపోయినా CCRC కార్డ్స్, కౌలు రైతులకు ఇచ్చేటువంటి CCRC కార్డ్స్ అనేవి ఏవైతే ఉంటాయో సో వాటి ద్వారా కూడా అన్నదాత సుఖీభవ పథకం రావడం జరుగుతుంది. అలానే గవర్నమెంట్ ఇచ్చినటువంటి ROF పట్టాలు ఏవైతే ఉంటాయో సో వారికి సంబంధించి కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం రావడం జరుగుతుందని చెప్పి ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ ఆర్టికల్లో క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఒకసారి పూర్తి వివరాలు మీకు కూడా చూపిస్తాను, చూడవచ్చు. సో ముఖ్యంగా ఇక్కడ ఫస్ట్ ఎవరికి రావు అనేది కూడా చెప్పి ఉన్నారు. ఒకసారి చూసుకున్నట్లయితే సొంత భూమి ఉన్న రైతులే కాదు, కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖీభవ పథకం అనేది సాయం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో రైతు కుటుంబానికి 3 విడతల్లో 20,000 రూపాయల చొప్పున అందించనుంది. PM కిసాన్ కింద ఇచ్చేటువంటి 6,000తో కలిపి మొత్తం జమ చేయనుంది. అటవీ భూములపై హక్కు కలిగినటువంటి ROFR పట్టాలు కలిగినటువంటి వాళ్ళకు కూడా ఈ పథకం అనేది రావడం జరుగుతుంది. వ్యవసాయ, ఉద్యాన, పట్టు సహాయకులతో తహసీల్దారు మరియు మండల వ్యవసాయ అధికారి తమ పరిధిలో ఉన్నటువంటి రైతుల యొక్క వివరాలను పరిశీలించి ధృవీకరించిన అర్హుల జాబితాను ఈ నెల 20వ తేదీ లోపల ఈ యొక్క PM కిసాన్ మరియు అన్నదాత సుఖీభవ వెబ్ పేజ్లో అయితే అప్లోడ్ చేయాలి అని చెప్పారనమాట. అనుకున్నట్లుగానే అన్ని సచివాలయ అధికారులు మరియు మండల స్థాయిలో ఉన్నటువంటి అధికారులందరూ కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే అప్డేట్ అయితే చేసేసారు. సో అయితే ఇక్కడ మీరు గమనించినట్లయితే ఎవరికి రాదు అనేది కూడా మనకు ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. భర్త, భార్య, పిల్లలతో కూడినటువంటి కుటుంబాన్ని ఒక యూనిట్గా అయితే పరిగణించుకుంటారు. ఒకవేళ పిల్లలు కనుక ఉండి వాళ్ళకి కూడా వివాహం అయిపోయి సపరేట్గా కనుక ఉండినట్లయితే, వారి పేరు మీద కూడా పొలం కనుక ఉండినట్లయితే వారు కూడా సపరేట్ యూనిట్గా అయితే పరిగణించి వారికి కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం అనేది రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఒకరి పేరు మీద ఉన్నటువంటి పొలం అనేది డివైడ్ అయ్యి కనుక ఉండినట్లయితే సో వారికి కూడా ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుందని చెప్తున్నారు. అదేవిధంగా ఆర్థికంగా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్, అదేవిధంగా రాజకీయంలో ఉన్నటువంటి సో మంత్రులు, శాసనమండలి సభ్యులు, మేయర్లు, జడ్పీ చైర్మన్ పర్సన్లు వీరెవరికి కూడా అన్నదాత సుఖీభవ పథకం అనేది రాదని చెప్తున్నారు. ముఖ్యంగా Group 4 అదేవిధంగా మల్టీ టాస్కింగ్ స్టాఫ్, Group D ఉద్యోగాలకు సంబంధించి మినహాయింపు అనేది ఉంది. ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీ, MTS, అదేవిధంగా Class 4 Group D ఉద్యోగాలు కలిగి ఉన్నారో వారికి మాత్రం అన్నదాత సుఖీభవ పథకం అనేది ఇస్తామని చెప్తున్నారు. ముఖ్యంగా వైద్యులు, ఇంజనీర్లు, న్యాయవాదులు, చార్టెడ్ అకౌంట్లు, ఆర్కిటెక్టులు, నమోదైన ఇతర వృత్తి నిపుణులు అర్హులు కాదని కూడా చెప్తున్నారు. ఇక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయితే ఎక్కువ మంది ఉంటారనమాట. వాళ్ళకు కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం అనేది రావడం జరగదని ఇక్కడ మనకు అర్థమవుతుందన్నమాట. వ్యవసాయ భూముల్ని వ్యవసాయేతర భూములుగా మార్చినా కూడా ఈ పథకం అనేది వర్తించదు. ఎందుకంటే ఇప్పుడు మనకు అగ్రికల్చర్ అసిస్టెంట్ గారు వెరిఫికేషన్ ఎలా చేస్తారు? సో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి లిస్ట్లో వ్యవసాయ భూమి ఉన్నటువంటి వ్యక్తి పంటను పండిస్తున్నాడా లేదా అనేది వెరిఫికేషన్ చేయాలి. సో ఇక్కడ ఎవరైతే ఈ యొక్క వ్యవసాయ అధికారులు కరెక్ట్గా ఫాలోఅప్ చేసి ఉంటారో ఆ భూమి ఖాళీగా ఉందా లేకపోతే పంటను పండిస్తున్నారా అనేది వివరాలు అనేది ఎంటర్ చేస్తుంటారనమాట. అందులో కనుక మీ పొలం అనేది ఉపయోగించడం లేదు, ఖాళీగా వదిలేసి లేకపోతే పంటను పండించుకోకుండా బీడుగా వదిలేస్తున్నారు అని కనుక మెన్షన్ చేస్తే మీకు ఈ పథకం అనేది రావడం జరగదు. ఓకేనా? సో ఈ విధంగా వివిధ రకాల స్థాయిల్లో అయితే మనకు అప్డేట్స్ అనేవి వస్తూ ఉన్నాయి. నేను తప్పకుండా వీడియో అనేది చేస్తానండి. ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఏ చిన్న టాపిక్ వచ్చినా తప్పకుండా వీడియో అనేది చేస్తాను. సో మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లేటెస్ట్గా గవర్నమెంట్ విడుదల చేసేటువంటి అప్డేట్స్ అన్నింటినీ కూడా మీకు తెలుసుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.